హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాగ్స్. చూడండి, ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే నేను పాస్తానైతే చేసి చూపిస్తున్నానండి. దానికోసం కావాల్సినవి నేనైతే గోధుమ పిండి పాస్తానైతే తీసుకున్నానండి. వీట్ పాస్తా చాలా బాగుంటుందండి, సూపర్ మార్కెట్లలో దొరుకుతుందండి. చూడండి, వాటి కోసం కావాల్సినవి క్యారెట్ ముక్కలండి, ఎల్లిపాయ అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎల్లిపాయ ముక్కల్ని, ఆనియన్ ముక్కలండి, చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయ అండి, ఇదిగోండి క్యాప్సికమ్ ముక్కలండి. వీటినన్నిటిని అయితే నేను తీసేసుకున్నానండి. వీటినన్నిటిని అయితే 2 or 3 times వాష్ చేసుకొని కట్ చేసుకున్నానండి. ఇంకా బీన్స్ కానీ క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజీ ఏ కాయగూరలు ఉన్నా కానీ పచ్చ బఠానీ కానీ ఏమన్నా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇంతవరకు తీసుకున్నానండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, పాస్తా కోసం అయితే నేను వాటర్ని అయితే తీసుకున్నాను. ఒక గిన్నెలో హీట్ చేసుకుందామండి. దీంట్లో కొంచెం ఉప్పు, నూనె అయితే వేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం ఉప్పు, కొంచెం నూనె అండి. తెరలిన తర్వాత పాస్తా వేసుకోవాలండి. బాగా తెరలిన తర్వాత పాస్తా వేసుకుందాం. చూడండి, వాటర్ అయితే తెరలాయి. నేనైతే 1 కప్ అయితే వీట్ పాస్తా తీసుకుంటున్నానండి. చూడండి, 1 కప్ అయితే వేసేసుకుంటున్నాను. వీటిని మడుకు మరీ ఓవర్ కుక్ మడుకు చేయకూడదండి, మరీ మెత్తగా అయిపోయేదాకా మడుకు చేయొద్దు. ఉడికిన తర్వాత చూపిస్తాను, ప్రాసెస్ మొత్తం చూడండి. బాగా ఉడకాలండి. ఇట్లా మధ్యలో ఇట్లా కదుపుతూ ఉండండి, లేకపోతే అతక్కపోతుందండి. మనం కొంచెం ఆయిల్ వేసేవాళ్ళే కానివ్వండి, కానీ ఒక్కొక్కసారి మటుకు కదుపుతూ ఉండండి. చూడండి, పాస్తా ఉడికిందేమో చూద్దామండి. ఒక పీస్ని తీసుకొని ఇట్లా కట్ చేసి చూద్దామండి. చూడండి, ఈజీగా కట్ అయింది. ఒక్కసారి చూపిస్తున్నా చూడండి, ఇట్లా ఈజీగా కట్ అయింది కదండి. ఇంక ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఒక స్టెయినర్లోకి అయితే తీసుకొని వాటర్ మొత్తాన్ని అయితే వంపేసుకుందామండి. ఇదిగోండి, నీళ్ళు మొత్తాన్ని ఇట్లా వంపేసుకుందామండి. వంపేసుకున్నాం కదండి. దీని మీద చల్లటి వాటర్ పోసుకుందామండి. విడివిడిగా వస్తాయండి చల్లటి వాటర్ పోసుకోవడం వల్ల. ఇదిగోండి, ఇట్లా చల్లటి వాటర్ని అయితే వేసేసుకున్నాం కదండి. ఒక 2 minutes పాటు అయితే నీళ్ళు మొత్తాన్ని ఉడికించుకుందామండి. ఇట్లా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి, ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను, ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ అయితే బాగా హీట్ అవ్వాలండి. చూడండి, కళాయి అయితే హీట్ అయింది. 2 spoons ఆయిల్ పోసుకోవాలండి. ఇవ్వండి 2 spoons ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. చూడండి, కళాయి అయితే ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇంకో 1 by 1 వేసుకోవాలండి. ఎల్లిపాయ ముక్కలండి, కట్ చేసుకున్న వెల్లిపాయ ముక్కలు, ఒక్క సెకండ్ పాటు అండి. కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలండి. ఈ మూడిటిని లైట్గా 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. చూడండి, 1 నిమిషం పాటు ఇట్లా వేయించుకున్నాం కదండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం హై టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి, అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలండి,
కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. మరీ ఓవర్గా ఉడకనియొద్దండి, ఓవర్ కుక్ అయితే ఉడకనియొద్దు. కొంచెం మెత్తబడితే సరిపోతాయండి. చూడండి, ఇట్లా వేయించేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్న టమాటో ముక్కలండి. వీటిని అన్నిట్లు వేయించుకోవాలి. కొంచెం మెత్తబడితే సరిపోతాయండి ముక్కలన్నీ. కొంచెం సాల్ట్ని అయితే వేసుకుందామండి. ఇవ్వండి కొంచెం సాల్ట్. చూడండి, అన్ని మసాలాలను అయితే 1 by 1 వేసుకుని వేగినాయండి బాగా. 1 by 1 మసాలాలను అయితే వేసేసుకుందాం. ఇదిగోండి కొంచెం టమాటో సాస్ అండి, 1 స్పూన్ అండి. ఒక స్పూన్ టమాటో సాస్ అండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి ఆల్రెడీ. 1 చిటికెడు కారం అండి. కొంచెం గరం మసాలా, చాట్ మసాలా అంటాం కదండి, చాట్ మసాలాని 1 స్పూన్ వేసుకుందామండి. చాట్ మసాలా అండి. వీటినన్నిటిని 1 నిమిషం పాటు ఇట్లా వేయించేసుకోవాలి. ఉప్పు కొంచెమే కదండి వేసింది, ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం వేసేసుకోవాలండి. పాస్తాను ఉడికించి పెట్టుకున్నాం కదా, పాస్తాను వేసుకుందామండి. ఇదిగోండి పాస్తా మొత్తం వేసేసుకున్నాము. ఇట్లా కదుపుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకుందామండి, ముక్కలకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ సాస్లో కూడా ఉంటుందండి కొంచెం ఉప్పు. ఉడికిచ్చేటప్పుడు కొంచెం వేసాము, వేయించేటప్పుడు కొంచెం వేసాము. చూసుకొని వేసుకోండి, ఉప్పు సరిపోతే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేసానండి, సరిపోలేదు. నిదానంగా వేయించుకోవాలండి. 1 నిమిషం పాటు ఇట్లనే వేయించేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా వేయించుకున్నాం కదండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చూడండి కొంచెం కొత్తిమీర. అంతేనండి, ఇంక మన వేడి పాస్తాని అయితే రెడీ అయింది. చాలా బాగుంటుందండి. నేను చెప్పిన స్టైల్లో ఒక్కసారి చేసి చూడండి. పదే ఇట్లనే చేస్తారు, చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇట్లా చేసి ఈవినింగ్ స్నాక్స్గా ఒకసారి పెట్టండి. ఈవినింగ్కైనా మార్నింగ్ టిఫిన్కైనా పెట్టుకోవచ్చు అండి. 5 నిమిషాల్లో అయిపోతుంది ప్రాసెస్ మొత్తం కూడా. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.